బీసీలను దళితులను విడమార్చి మాట్లాడి రాజ్యాధికారానికి దూరం చేస్తున్నాడు. ఎందులో మళ్ళీ నష్టపోయేది నా దళిత జాతి. ఎస్, బీసీలను దళితుల నుండి విడగొట్టిందే మల్లిగాడు. బీసీలను దళితుల నుండి విడగొట్టి రెండు ముక్కలు చేసిందే మల్లిగాడు. ఇట్లా ముక్కలు చేయని చెప్పింది రేవంత్ రెడ్డి గారు. నేను అంటానా, బహుజనవాదం ఎడపోయిందే మల్లిగాని బహుజనవాదం. బహుజనులు అంటే ఎవరెవరు? ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, వీళ్ళు బహుజనులు. మరి బహుజన కాన్సెప్ట్ తోటే పాదయాత్ర చేసినాం. బహుజన ముఖ్యమంత్రి అంటేనే మేము పాదయాత్ర చేసినాం. బహుజన ముఖ్యమంత్రి అంటేనే ఎన్టీవీ లాంటి ఒక పెద్ద సంస్థలో నేను రాజీనామా చేసి పాదయాత్రకు పోయాను. అటు వేయచ్చి కోట్లు కూడా కట్టుకున్నాడు. ఆ కోట్లను మూటే చేసుకొని ఇప్పుడు మళ్ళా బీసీలను ఎస్సీలను విడగొట్టడానికి ఓ బీసీ మూమెంటు, ఓ బీసీ ముఖ్యమంత్రి అంటాడు. బీసీ మూమెంట్కి విని పార్టీకి ఏ సంబంధం లేదు. బీసీ మూమెంట్కి అందరం మద్దతు ఇస్తున్నాం. 42%కి అందరం ఎస్సీల మద్దతు ఇస్తున్నాం, గిరిజనుల మద్దతు ఇస్తున్నాం, రెడ్డిల మద్దతు ఇస్తున్నాం. కవిత గారు వెలుమ. కానీ బీసీ మూమెంట్లో బీసీ 42% బిల్లుకి మొట్టమొదట శాసన మండలిలో కూర్చొని ఒక ధర్నాలాగా చేసిందే కవిత గారు. కవిత గారు ఓసీనే, కానీ బీసీ మహాత్ముడు జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని పెట్టాలని ధర్నాకు దిగిందే కవిత గారు. కవిత గారు ఓసే, కానీ జయశంకర్ గారి విగ్రహం ఉండాలని మొట్టమొదట ప్రతిపాదించిన లీడర్ కవిత గారు. కాబట్టి ఈ విద్వేషాలు అవసరం లేదు మనుషుల మధ్యలో. ఎవరి మూమెంట్ వాళ్ళకు ఉంటుంది. కానీ వ్యక్తులుగా, కులాలుగా మరింత డిస్టర్బ్ చేయాలని చూస్తున్న దొంగ మల్లిగాడు. వాని నమ్మొద్దు, వాని తరిమి కొట్టాలని మరొక్కసారి చెప్తున్నా మీకు.